వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఆంధ్రప్రదేశ్ను మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజామున రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఉన్నటువంటి వాహనం కూడా ఇప్పుడు కనిపించినంతగా పొగ మంచు అలుముకుంది. దీనిపై విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తాజాగా ఒక డేంజర్ బెల్ మోగించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో రానున్నటువంటి 3 గంటల పాటు మంచు ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. కంటి చూపు మేర దారి కనిపించినంతగా పొగమంచు కమ్మేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, బాపట్ల జిల్లాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ ప్రాంతాలలో రహదారులు పూర్తిగా మంచు ముసుగులో చిక్కుకుపోయేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా శీతాకాలంలో మంచు ఉండటం సహజమే, కానీ ఈసారి విజిబిలిటీ సున్నాకు పడిపోయేంతగా మంచు కురుస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే రోడ్డు మీద మనుషులు నడవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రోడ్డు మీద నడిస్తే వెనక నుంచి ముందు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందో కూడా తెలవనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా హైవేలపైన ప్రయాణించే వారికి ఇది ఒక గండంలాగా మారింది. పొగమంచు కారణంగా రోడ్లపైన ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. దీనివల్ల భారీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాహనదారులు తమ ఫాగ్ లైట్లను తప్పనిసరి ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైతే ఉదయం వేళ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. ఈ కొద్ది రోజుల వరకు ఫాగ్ తగ్గేంత వరకు కూడా రాత్రి ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలి. అతివేగం ప్రాణాంతకమని వీలైనంత మంచు విడిపోయే వరకు కూడా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా చాలామంది అదే విషయాన్ని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్ శివార్లో జరిగాయి, వేరే జిల్లాలలో జరిగాయి. ఎర్లీ మార్నింగ్ సమయంలో జరుగుతున్నాయి. 3, 4, 5 గంటల సమయంలోనే జరుగుతున్నాయి ప్రమాదాలు. ఎందుకంటే ఆ టైంలో చలికాలంలో ఉన్నాం, మంచు ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా రోడ్ల మీద మంచు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంటుంది. దూరంలో ఉన్నటువంటి వాహనం కూడా మనకు కనిపించదు. దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇంకా హెవీగా అయిపోయింది. ఎదురుగా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి వాహనం కూడా కనిపించదు ఇప్పుడు. ఒకవేళ మనం కనుక 80-100 స్పీడ్లో కనుక కారు హైవే ఎక్కింది అనుకోండి, డివైడర్ లేకుండా ఉండేటువంటి రోడ్లో ఎంటర్ అయితే ఎదురుగా వచ్చేటువంటి వాహనం అది మీ పక్క నుంచి పోతుందా, మీ ఎదురుగానే వస్తుందా, మీతో సమానంగా నిటారుగా వస్తుందని కనిపెట్టలేరుగా. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విజిబిలిటీలో. అందుకనే సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోండి ఈ యొక్క 2-3 రోజుల వరకు. ఎందుకంటే హెవీగా ఫాగ్ ఉందని చెప్తున్నారు కాబట్టి రోడ్లు చాలా ప్రమాదకరం. మీకే ఒక రకంగా భయం వేస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఏం కనిపించకపోతే మీకు ఒక రకమైన భయం వేస్తుంది. అలాంటిది ప్రమాదాలు జరిగితే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ తప్పక వెళ్ళాల్సి వస్తే అత్యవసరమైతే చాలా తక్కువ స్పీడ్తో అన్ని లైట్లు ఆన్ చేసుకొని, ఫాగ్ లైట్స్ ఆన్ చేసుకొని, పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని చాలా స్లోగా నిమ్మలంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. లేకుంటే చాలా ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది.